వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవినాయక్. మనతో పాటు శ్రావణ్ ఉన్నాడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మెల్సీ. అన్నతో మాట్లాడిద్దాం. రేపటి కేసీఆర్ అంశం ఇప్పుడు మెయిన్ టాపిక్. రేపటి కేసీఆర్ అంశంలో బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకోబోతుంది, ఎలా ఉండబోతుంది? అన్న నమస్తే. ఏంటన్నా ఎట్లుంది? ఆశ్వాకి వచ్చిండ్రు ఏజెన్సీకి పట్టణం నుండి. ఎట్లుంది ప్రస్తుత పరిస్థితి? ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో తప్పనిసరిగా మున్సిపాలిటీల పైన బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. ఇక్కడ నుండి జెండా తీసుకుపోయి కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తాం తప్పనిసరిగా. మీరు ఏది పట్టినా చాలా పట్టుగా. నేను ఇక్కడ వీళ్ళంతా గట్టి ఉన్నారు, వీళ్ళంతా గట్టి నాయకులు ఉన్నారు. మీద తర్వాత మాట్లాడమన్నా ఏంటన్నా అంటే రేపటి సార్కు సిట్ ఇచ్చిన ఫోన్ ట్యాపింగ్ నోటీస్ అంశంలో ఒక ఎమ్మెల్సీగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, క్రియాశీలకంగా ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా మీరు ఏం చెప్తారు దాన్ని? ఫోన్ ట్యాపింగ్ కేసే ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు, తర్వాత ఒక ఫ్రాడ్యులెంట్ ఎవిడెన్సెస్ తోటి దాన్ని ఇష్టం వచ్చినట్లుగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం కోసం అని చెప్పని ఒక వికృతమైనటువంటి ఒక రాజకీయ విన్యాసం రేవంత్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు. దానిలో భాగమే ఇది. ఆయన మొదట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు అని చెప్పని కొన్ని రోజులు కేసీఆర్ గారిని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. తదనంతరం కాళేశ్వరం అని చెప్పని 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పని బదనాం చేసే ప్రయత్నం చేసిండ్రు. తదనంతరం ఘోష్ కమిషన్ అని చెప్పని ఆ కమిషన్ ద్వారా ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే ఘోష్ కమిషన్లో ఏం లేకపోయేటప్పటికీ తను ఏసీబీ తన చేతిలో ఉండి చర్యలు తీసుకోగలిగినటువంటి ఒక వెసులుబాటు ఉంటే కూడా, ఒక నిజంగా తప్పు జరిగి ఉంటే దాన్ని తీసుకుపోయి సిబిఐ కట్టబెట్టి దాటవేత ధోరణికి పాల్పడి బట్టగాల్చి మీద వేసిన కదా నా పని అయిపోయింది అనుకున్నాడు. తర్వాత విద్యుత్ కొనుగోళ్ల పైన అదే రకమైనటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. రకరకాల అంశాలలో నిరంతరంగా తన పరిపాలన సక్రమంగా చేయకుండా, ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయకుండా నిరంతరంగా ఒక నెగటివ్ మైండ్ సెట్ తోటి కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన దాడి చేస్తూ ఆయన ఒక రాజకీయ వికృత శాడిజానికి వాళ్ళ పాల్పడుతూ ఉన్నాడు. పరాకాష్ఠగా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పని ముందుకు పట్టుకొచ్చినారు. 2 సంవత్సరాలు దేశంలో ఇంతవరకు ఏ కేసులో కూడా 2 సిట్స్ వర్ నెవర్ అపాయింటెడ్ ఫర్ 1 సింగిల్ కేసు. 2 సిట్లు ఒక కేసుకు ఏ తలకు మాసినోడు కూడా దేశంలో, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దాకా ఇప్పటిదాకా ఎవడు చేయాల. కేవలం కక్ష ఉన్నోడు మాత్రమే, కుతంత్రం ఉన్నోడు మాత్రమే, ఏదో రకంగానన్నా ఇబ్బందులకు గురి చేయాలన్నోడు మాత్రమే ఇటువంటి ఒక చిల్లర ప్రయత్నానికి పాల్పడతాడు. అది స్పష్టం అవుతా ఉంది. ఒక కేసుకు 2 సిట్లు వేసి ఆ 2 సిట్ల ద్వారా మొదట్లో 9 బ్లాక్ కోల్కి సంబంధించినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కాగానే మార్నింగ్ 11 o'clock ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఈవినింగ్ 11 o'clock హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చినారు. తదనంతరం మళ్ళీ వరుసగా హరీష్ రావుకి నోటీసు, ఆ తర్వాత కేటీఆర్కి నోటీసు, తర్వాత సంతోష్ నోటీసు, ఇప్పుడు కేటీఆర్. మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఇది జరుగుతుందని. ఎందుకంటే తీవిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయాలని చెప్పని ఒక మూర్ఖుడి వాళ్ళ ముఖ్యమంత్రిగా తెలంగాణను పరిపాలన కొనసాగిస్తున్నట్టు తరుణంలో ఒక నరనరాన పగ ప్రతీకారం నింపుకొని వాళ్ళ కేసీఆర్ గారిని నిద్రలేస్తే రామజపం చేసినట్టుగా కేసీఆర్ గారు జపం చేస్తూ ఆయన పైన బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి దగ్గరికి వస్తారని అనుకున్నట్టే వచ్చిండు. కాకపోతే ఏంటంటే ఎంత చిల్లరగా చేస్తూ ఉన్నాడంటే ఫస్ట్ నోటీస్ సర్వ్ చేసిండ్రు. ఫస్ట్ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత పెద్ద ఆయన చాలా హుందాగా చెప్పినారు, నేను కోఆపరేట్ చేస్తాను, ఐ విల్ ఎక్స్టెండ్ ఆల్ మై కోఆపరేషన్. నాకు 70 years చట్టంలో 65 ఏళ్ళు దాటిన వాళ్లకు విచారణ జరపాలంటే పోలీస్ స్టేషన్లకు పిలవాల్సిన అవసరం లేదు, మీరు ఇంటికే వచ్చి చేయొచ్చు అని చెప్పని వెసులుబాటు ఉంది. కాబట్టి నేను గజ్వేల్ శాసనసభ్యుడిని కాబట్టి నా ఇల్లు ఫామ్ హౌస్ అక్కడే ఉంది, నేను ఫామ్లోనే ఉంటున్నా, అక్కడికే రండి అని చెప్పని అడ్రస్ రాసి మరి ఒక హుందాగా నేను కోఆపరేట్ చేస్తాన్న తర్వాత ఒక మూర్ఖత్వం, ఒక కక్షపూరిత వైఖరి, ఒక రాక్షస మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఇదే నిదర్శనం. ఆయన ఏమన్నారు, నాకు ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి, నేను అభ్యర్థులను ఫైనలైజ్ చేయాలంటే 3rd వరకు అభ్యర్థులను ఫైనలైజ్ చేయాలా, నేను బీఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, దాంతోపాటుగా ఎన్నికల ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ కదా, ఒక డెమోక్రాటిక్ ప్రాసెస్ నడుస్తూ ఉంది, నేను ఒక పార్టీకి అధ్యక్షుడిని కాబట్టి నాకు ఆ వెసులుబాటు ఇవ్వండి అని చెప్పని అన్న తర్వాత ఎనీ సెన్సిబుల్ పర్సన్, మీరు ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఆ కెమెరా పట్టుకుని అన్న ముఖ్యమంత్రి అయినా, ఈ కార్యక్రమం చూసి ఎవరైనా ఒక చిన్న స్థాయి వ్యక్తి కూడా కనుక ముఖ్యమంత్రి హోదాలోనో లేదా డీజీపీ హోదాలోనో లేదా హోంమంత్రి హోదాలో కూర్చుంటే పెద్ద ఒప్పుకుంటానంటున్నాడు కదా, వస్తానడు కదా, రిటర్న్ హీ ఈజ్ కమిటెడ్, నీ నోటీస్ నేను ఒప్పుకుంటున్నా, నేను తప్పనిసరిగా నీ విచారణకు నేను సహకరిస్తా, నాకున్న చట్టంలో ఉన్న వెసులుబాటు ప్రకారంగా నా ఇంటికి రండి అని చెప్పని ఆయన ఆహ్వానించిన తర్వాత ఉబ్బాగదంటారు కదా, కొంతమంది ఉబ్బాగదని అంటాం, ఇంకా అంటే ఉత్సాగదంటారు ఇంకో మాట చెప్పాలంటే. ఆ ఉబ్బాగన వ్యక్తి లెక్క ఈ ప్రభుత్వం రెండో నోటీస్ కూడా ఇంటికి పోయి గోడ కతికేయటం ఏంటంటే, ఆయన దొంగ, చెంబల్లో దొంగన, బందిపోటు దొంగన, దోపిడిదారా, ఏమైనా డెకాయిట్ చేసిండా, రేవంత్ రెడ్డి లెక్క ఓటుకు నోటు దొంగ లెక్క పట్టుబట్టడా, ఏంటి ఆయన
14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి జీవితాన్ని ఫణంగా పెట్టి ఒక బక్క చిక్కినటువంటి ఒక 72 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి కేంద్ర మంత్రిగా పనిచేసినాడు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నాడు. అద్భుతమైన అభివృద్ధి సాధించి ఒక మహానుభావుని పట్టుకొని ఆయన ఇంటికి ఏదో దొంగకు దమ్ముంటే ఇవాళ రేవంత్ రెడ్డికి there are thousands and lakhs of cases pending in the courts today. వారెంట్స్ ఉన్నాయి, సమన్లు ఉన్నాయి, ఒకటి ఎఫిషియెంట్గా అడ్మినిట్ చేసే దమ్ము లేదు. కానీ ముఖ్యమంత్రి గారు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి మాత్రం నోటీస్ ఇంటికి అతికిస్తామని చెప్పని నీ అఫీషియల్ ఆయన గజ్వేల్ శాసనసభ్యుడికి ఇక్కడ ఇల్లుంది అని చెప్పని ఒక కొత్త నిర్వచనాలు పట్టుకొచ్చి ఆయన ఏదో హ్యూమిలియేట్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు సూర్యుడి మీద అని ఊస్తే ఎక్కడ పడుతుంది? నా ముఖం మీదనే పడుతుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖం మీదనే పడ్డది అది. ప్రజలందరూ ఊస్తున్నారు, తుప్ప ఊస్తున్నారు. ఇవాళ నేను కాగజ్ నగర్లో, ఆసిఫాబాద్లో తిరుగుతూ ఉంటే మెదడు ఖరాబ్ ఉన్నదా? రేవంత్ రెడ్డికి ఏమన్నా మెదడు ఏమైనా మోకాళ్ళకు జారిందా? ఈ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం ఏంది? ఇచ్చే నోటీస్ ఆయన పాపం ఒప్పుకున్న తర్వాత ఇంటికి పోయి ఆయన ఏదో దొంగ అన్నట్టు, లేకపోతే ఆయన అప్స్కాండ్ అయినట్టు, ఆయన నోటీస్ తీసుకోవడానికి సిద్ధంగా లేనట్టు, విచారణకు ఆయన సహకరించనన్నట్టుగా ఆయన గోడ అతికించడం ఏంటి అని చెప్పని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ చీ 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 అని అంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి దురదృష్టం ఏంటంటే దుర్యోధనుడికి కూడా ఎట్లయితే అధికార అహంకారం తలకెక్కిన తర్వాత మంచోళ్ళ మాటలు నెత్తికెక్కలన్నట్టు ఇవాళ రేవంత్ రెడ్డికి కూడా ధర్మం, నీతి, నిజాయితీ, రాజకీయంలో ఉండేటువంటి ఒక కనీస విచక్షణా జ్ఞానం కోల్పోయి ఇవాళ కేసీఆర్ గారు పాపం జీవితం ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చింది. ఇవాళ మన తెలంగాణ ఈ గడ్డ మీద ఇట్లున్నామంటే, ఈ తెలంగాణను మనం పిలుచుకుంటున్నామంటే దానికి కారకుడు ఆయన. అటువంటి ఆయన ఇంటికి పోయి గోడ కతికిచ్చి తనేదో ఘనకీర్తి సాధించినట్టు, దేశానికి ఏదో పెద్ద పేరు తెచ్చినట్టు, తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద పేరు తెచ్చినట్టు సంతోషపడచ్చు. వరకు నోటీస్ వచ్చేసింది, మళ్ళీ సెకండ్ నోటీస్ కూడా వచ్చేసింది. ఏంటన్నా దీని మీద బీఆర్ఎస్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ మీ పార్టీలో ముఖ్యులు ఏదన్నా ఒక కార్యాచరణ రూపొందించారా ఏంటి అసలు? వి విల్ ఫైట్ డెమోక్రాటికల్లీ. కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. హరీష్ రావు గారికి నోటీస్ వచ్చిన తర్వాత ఆయన జరిగినటువంటి అంతర్గత సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, అరే నాయన మీకే నోటీస్ వచ్చిందని మీరు గాబరపడుతున్నారేమో, మీరు పడకురి, నాకు కూడా వస్తుంది రాబోయే నోటీసు. ఆయనకు తెలుసు కదా ఇటువంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను. ఆయన నెత్తి మీద ఎంటుకలు ఎంతమందిని చూసుంటాడు ఆయన జీవితం మొత్తంలో. ఈ నాకు కూడా వస్తారు బై నోటీసు. ఇది రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాట్లేదు, సంపద సృష్టించరాట్లేదు, ఇచ్చిన వాగ్దానం అమలు చేయరాట్లేదు, విచ్చలవిడి దోపిడీకి పాల్పడుతున్నాడు, ఎక్కడికక్కడ ప్రజలు చీత్కరిస్తున్నారు. దీని నుండి తప్పించుకోవడం కోసం చిన్న గీత పక్కన పెద్ద గీత గీయాలి కాబట్టి నన్ను బదనాం చేస్తే తప్ప వాడికి మనుగడలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా దాకా కూడా వస్తాడు. కాబట్టి మీరు మనోధైర్యంతో ఉండండి, గుండె నిబ్బరంతో ఉండండి, మనం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కొట్లాడదాం. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నిలబడదు, ఇది ఒక ఫ్రాడ్ కేసు. ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు, ఏంటి ఈ అంశంలో మీతో ఎప్పుడన్నా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీరు ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా ఉన్నారు, పలు డిబేట్లో కూడా మీకు చూసి దగ్గర నుండి చూసి ఈ అంశంలో ఏదైనా చర్చ జరిగిందో మీ మధ్యలో? స్పెసిఫిక్గా అంటే దిస్ ఈజ్ అ వెరీ సీరియస్ ఇష్యూ. బదనాం చేస్తున్నారనేది తెలుసు, తప్పుడు కేసు అనేది తెలుసు, దొంగ సాక్ష్యాలు సృష్టించిందనేది తెలుసు, సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించిందనేది తెలుసు. ఇవన్నీ అందరికీ తెలుసు, జగద్భీతం. వీ డోంట్ హ్యావ్ టైం. నాకు టైం లేకపోవచ్చు, కోర్టులో ఏం డాక్యుమెంట్లు ఇచ్చినారు, బయట ఏం డాక్యుమెంట్స్ ఇచ్చినారని చెప్పని చదివేటువంటి ఓపిక లేవచ్చు. కానీ ఆయన దగ్గరకు వచ్చే లీగల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, మాకున్నటువంటి సమాచారం మేరకు సుప్రీంకోర్టు డాక్యుమెంట్స్ అన్ని చూసినట్టయితే ఇది బ్లేటెంట్లీ ఫ్యాబ్రికేటెడ్, మ్యానిపులేటెడ్, ఫాల్స్ ఎవిడెన్సెస్తో సృష్టించినట్టు ఒక కేసు ఇది. ఇవాళ రేవంత్ రెడ్డిని అడగండి, మీరు గుండె మీద చేయబెట్టుకొని రేవంత్ రెడ్డి చెప్పాలి టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడా, చేస్తాడా? నేను చేస్తున్నా అని ఢిల్లీలో ఒప్పుకున్నాడు. ఆయన టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, కేసీఆర్ గారు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్పని కావాలని చెప్పని దొంగ నెంబర్లు అందులో సృష్టించి సినిమా యాక్ట్రెస్ల పేర్లు, జడ్జిల పేర్లు, వ్యాపారస్తుల పేర్లు అన్ని చొప్పించి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి తప్పుదోవ పట్టించేట ఒక ప్రయత్నం చేసినారు అని చెప్పని మనకు కోర్టులో వాళ్ళు ఫైల్ చేసిన ఎవిడెన్సెస్లో స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి టుడే ఈ మే బి సక్సెస్ఫుల్ బికాస్ పోలీసు వాళ్ళ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఈయన చేతిలో తోలుబొమ్మలు లెక్క పోలీసులు ఆడుతున్నారు. పోలీసులు నోటీస్ అంటే ఆ నోటీస్ ఇచ్చేస్తాం, గోడ కతికి అంటే గోడ కతికి ఇచ్చేస్తామని చెప్పని ఒక తోలుబొమ్మల లెక్క పోలీసులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇవాళ అంతా దుర్యోధనుడు తొడలిరగొట్టుకునేదాకా దుర్యోధనుడే గెలిచినట్టు కనబడుతుంది. కానీ రేవంత్ రెడ్డి కూడా గదే కతియాల. ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వచ్చు, హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వచ్చు, కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వచ్చు, రకరకాల విన్యాసాలకు పాల్పడవచ్చు. కానీ అంతిమంగా సత్యమేవ జయతే కదా, ధర్మం గెలుస్తుంది కదా. కోర్టు ముందు అయితే నిజాలన్నీ బయటికి రావాలి కదా. కాబట్టి తప్పనిసరిగా ఇది నిలబడే కేసు కాదు. కేటీఆర్ గారు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది రేపు పొద్దున? ఒకవేళ కేసీఆర్ను వాళ్ళు తీసుకొచ్చి విచారణ అనంతరం ఏదన్నా జరగరాని జరిగితే అటువంటి సమాచారం ఏమన్నా ఇప్పటికే పార్టీలో లీక్ ఇచ్చిందా, లేకపోతే ఏంటి అసలు? వాస్తవానికి ఇవాళ ఎలక్షన్ కోసమే ఇదంతా చేస్తారు అంటే మీరు అడిగిన కాబట్టి చెప్తున్నా, నోటీస్ గోడ కతికేయటమే రాజ్యాంగ వ్యతిరేకం.
ద ఫండమెంటల్ రైట్స్కు వ్యతిరేకము. సిఆర్పిసిలో ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ అని చెప్పి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్లో దెర్ ఇస్ నో ప్రొవిజన్ వేర్ యూ గో అండ్ దెన్ స్టిక్ ఎ నోటీస్ టు సంబడి హూజ్ అవైలబుల్. ఆయన ఎక్కడో ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిండు, తాళం వేసిండ్రు అటువంటిదని అనుకోవచ్చు. ఇంట్లో మనుషులు ఉండంగా నువ్వు గోడ కతికిచ్చిపోయినావు అంటేనే ఇది ఒక ఇల్లీగాలిటీ అని చెప్పని. రెండవది, ఎనీ ఈవెంచువాలిటీ, ఎనీ ఇల్లీగల్ స్టెప్స్ పోలీస్ చేపట్టినప్పటికీ కూడా అన్ని కేసులను ఎట్లయితే ఎదుర్కొన్నామో ఇది కూడా అట్లే ఎదుర్కొంటాం. ఇది నిలబడే కేసు కాదు. మీరే రేపు ఆర్టీవీలో మళ్ళా మీరే చెప్తారు, కేసీఆర్ గారిపై పెట్టిన ఈ అభియోగం చెల్లనేరలేదు, కోర్టు కొట్టివేసింది, ఇది ఇంత పనికిరాని కేసు ఎందుకు ఫ్యాబ్రికేట్ చేసిండ్రు అని చెప్పని పోలీసులపై మొట్టికాయ వేసింది అని చెప్పని హైకోర్టు అన్న వార్తలు మీరే మీ ఆర్టీవీలో చదివి వినిపిస్తారు. కాబట్టి వీ విల్ ఫైట్ విత్ డెమోక్రాటిక్ స్పిరిట్, రాజ్యాంగ నిబద్ధతతోటి, చట్టాన్ని గౌరవిస్తూ, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ దీన్ని ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా ఇవాళ కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసు, అతికిచ్చిన తీరును తప్పనిసరిగా నిరసన చెప్తాం. మేము రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా పల్లెల్లో దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తాం, అవసరమైతే రస్తారోకలు చేస్తాం. ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన కేసీఆర్ అణచివేత వైఖరి, కేసీఆర్ను అవమానించే వైఖరి, దొంగ కేసులతో, తప్పుడు కేసులతో పోలీసులను తోలుబొమ్మలుగా వాడుకొని చేస్తున్నటువంటి తప్పుడు వైనానికి తప్పనిసరిగా వ్యతిరేకంగా మా నిరసన ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మా నిరసన ఉంటుంది. కేసుల్లో, కోర్టుల్లో తప్పనిసరిగా కూడా కొట్లాడతాం. ఇంత క్రూషియల్ టైంలో ఎమ్మెల్సీ శ్రవణ్ కొమరం భీం ఆశీర్వాదకు, దట్టు కాగజ్ నగర్ ఆశీర్వాదకు వచ్చింది. ఏంటి దీంట్లో ఆంతర్యం? అంటే చాలామంది ఇన్ఛార్జీలను వివిధ క్షేత్రాలకు పంపిండ్రు. ఇక్కడ మా ప్రవీణ్ అన్న ఉన్నాడు, మా కోనేరు కోనప్ప అని చెప్పని అన్న, ఆయన పెద్ద మనిషి, ఈయన పెద్ద మనిషి, ఇద్దరు పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారితో కలిసి పనిచేయండి అని చెప్పని నాకు ఇక్కడ పంపిండ్రు. చాలా సంతోషంగా ఉంది. మంచి స్పిరిటెడ్. టికెట్ల ఒప్పందం కుదిరినట్టేనా? ఏం ఇబ్బందులు ఏం లేవు. వాళ్ళు చాలా ప్రవీణ్ కుమార్ వర్గానికి వర్గాలు లేవు, మేమంతా కేసీఆర్ వర్గం. ప్రవీణ్ కుమార్ కి 6 అయిపోయినాయి, ఆయనకి 24 అయిపోయినాయి, ఒకటి సర్క్యులేట్ అవుతుంది. నిజమైంది? నో అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము సర్వేలు చేయించుకున్నాం. ఒకటి సర్వే కాదు, 2 సర్వేలు చేయించుకున్నాం. అది కూడా ఢిల్లీలో, హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రామినెన్స్ కలిగినటువంటి ఒక సర్వే ఏజెన్సీస్ తోటి, నమ్మకం ఉన్న సర్వే ఏజెన్సీతో సర్వే చేయించుకున్నాం. ఆ సర్వేల అనుగుణంగా మేము మాకు ప్రవీణ్ గారి అభ్యర్థి లేకపోతే కోనప్ప గారి అభ్యర్థి ఎవరు లేరు, కేసీఆర్ అభ్యర్థులే ఉన్నారు. ఇక్కడ ఇద్దరో ముగ్గురో కారు గుర్తు అభ్యర్థులు ఉన్నారు, కేసీఆర్ అభ్యర్థులు ఉన్నారు. ఒక్కొక్క వార్డులో 2-3 అభ్యర్థులు ఉన్నారు. అందరు కేసీఆర్ సైనికులే, కేటీఆర్ సైనికులే. కాబట్టి ఎవరికి అంతా చూస్తుంటే మీరు కూడా గతంలో ఇబ్బంది పడ్డాయి అన్ని గుర్తుకొస్తున్నట్టున్నాయి. ఎట్లుంది ఆస్వాద్? ఎట్లుంది ఆస్వాద్లో? నూతనంగా ఆ కేసీఆర్ టైంలోనే ఆ మున్సిపాలిటీ అనౌన్స్ అయింది. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి, ఏంటి అసలు? ఆసిఫాబాద్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ చూశాను. సో యాజ్ హియర్ ఆల్సో ఇక్కడ కొంత పోటీ ఎక్కువ ఉంది. అంత బడే నేతాలో హమారే మినాజ్ భాయ్ హై, మసత్తన్ ఉన్నాడు, మంచి గట్టి లీడర్లు అంతా, షామన్న ఉన్నాడు, అంతా గట్టి లీడర్లు అంతా ఉన్నారు. కాబట్టి కొంచెం దగ్గర పోటీ ఎక్కువ ఉన్నది. కాబట్టి గెలుపు 100% కాగజ్ నగర్లో పాసిబిలిటీ ఉంది. అక్కడ అది స్మూత్గా ఉన్నది. ఆసిఫాబాద్లో లక్ష్మక్క is a very powerful leader, very persuasive, powerful leader. అందరూ ఆమెను ఒక అక్క లెక్కనో, తల్లి లెక్కనో, కార్యకర్తలు, నాయకులు అందరూ చూసుకుంటున్నారు, ప్రజలు చూసుకుంటున్నారు. కాబట్టి ఈ రెండిట్లో కూడా పెద్ద మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలో గెలుస్తుంది. ఈ 2 మున్సిపాలిటీస్ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని నమ్ముతున్నా. చివరిగా మీరు ఉద్యమకారుడు కాబట్టి నాకు నిజం చెప్పాలంటే, ఏంటి ఈ కాగజ్ నగర్లో కూడా ఆస్వాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి ఇన్వాల్వ్ అయింది? రాతలు ఏంటి? సావనన్న వెరీ పవర్ఫుల్. ఇది అంతే. మీకు సామెత ఉన్నది ఇప్పటిదాకా, చాంద్ భాయ్ కాగే చెలేగా షేర్ చీలుడి అంటే భయసుడి అంటారు కదా, ఉర్దూలో సామెత ఉంటుంది, జీలుడి అంటే భయసుడి అని చెప్పని. ఉట్టొట్టిగా అమలక్కల పురాణాలు అట్లా మాట్లాడేటువంటి ఒక పనితీరు ఉంటుంది. ఓవరాల్ మున్సిపల్ అబ్జర్వర్గా మీరు వచ్చిండ్రు, ఎట్లా ఒప్పిస్తున్నారు 2 వర్గాలను, ఎట్లా ఇది చేస్తున్నారు? అంటే వర్గాలు లేవన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు కూడా శాసనసభ్యులుగా ఇక్కడ పోటీ చేసిన వారు, తర్వాత వారు 4 సార్లు పోటీ చేసిండ్రు, ఇండిపెండెంట్గా గెలిచిండ్రు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ఆయన బోత్ ఆఫ్ పవర్ఫుల్ లీడర్స్. ఒకరికి స్టేట్ లెవెల్ స్టేచర్ ఉంది, ఒకరికి గ్రాస్ రూట్లో పట్టున్నటువంటి ఒక నాయకులు. కాబట్టి న్యాచురల్గా వాళ్ళ వెంబడి తిరిగినటువంటి వాళ్ళు వాళ్ళ ఆస్పిరెంట్స్గా ముందుకు వస్తారు. బట్ అల్టిమేట్లీ వాట్ ఐ ఫౌండ్ బ్యూటీ ఏంటంటే, అందట్లో కూడా ఈ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని మనం గెలిపించాలా, కేటీఆర్ గారిని గెలిపించాలా, రిటర్న్ గిఫ్ట్ తీసుకెళ్ళి మనం కేసీఆర్ గారికి ఇవ్వాలా అన్నటువంటి ఒక సంకల్పం వాళ్ళలో ఉంది. అంత మాత్రం మన 5 ఏళ్ళు ఒకటే తీరు ఉంటాయన్న.
ఉండవు కదా, చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి, ఆస్పిరేషన్స్ ఉంటాయి. వాటన్నిటిని సర్దుబాటు చేయమని చెప్పని పార్టీ పంపింది. వాళ్ళిద్దరు పెద్ద నాయకుల్లో ఒక అవగాహన ఉంది, కింది నాయకుల్లో కూడా ఒక అవగాహన ఉంది. కాబట్టి ఎట్లుంది కన్విన్స్ చేసే ప్రయత్నంలో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమి ఇబ్బంది లేదు, పర్లేదా? ఏమి ఇబ్బంది లేదు. దేర్ అరే ఈజ్ హైలీ మెచ్యూర్డ్ పర్సన్, సోబర్ లీడరు వారు. ఆయన కూడా గ్రాస్ రూట్గా ఒక కింది స్థాయి ఒక 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 కంపెనీలో కార్మికుడి నుంచి ఇంత పెద్ద కాగజ్ నగర్కు ఎమ్మెల్యేగా ఎదిగిన నాయకుడు. సో వాళ్ళిద్దరి మధ్యన మాత్రం ఎండ్ ఆఫ్ ద డే ఇది కేసీఆర్ గారి ఆలోచనల మేరకు పనిచేసేటువంటి ఒక నాయకత్వం. కార్యకర్తలు అట్లే ఉన్నారు, అందరు అట్లే ఉన్నారు. ఏం చెప్తారమ్మా రేపటి కేసీఆర్ అంశంలో ఒక ఉద్యమకారుడిగా ఎమ్మెల్సీగా మీరు ఏం చెప్తారు? దుర్మార్గం తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు ఇది దుర్మార్గం ఇదంతా. ఇప్పుడు మనం ఒక చేతగానోడికి చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేతగాక, ఒక పాజిటివ్ పర్స్పెక్టివ్తో పరిపాలన అందించలేక, ఎంతసేపు వాళ్ళని గిచ్చాలా, వీళ్ళని గిచ్చాలా, వీళ్ళని ఇబ్బంది పెట్టాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలా, ఆ ఇబ్బంది పెట్టి తాను ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నం తప్ప కన్స్ట్రక్టివ్గా పాజిటివ్గా నేను కేసీఆర్ గారు పర్ క్యాపిటా ఇన్కమ్ను 1,15,000 ఉంటే 3,50,000 రూపాయల దాకా తీసుకెళ్ళిండు. నా పాలనలో నేను 10 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ చేస్తా. కేసీఆర్ గారు ప్యాడీలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళిండ్రు. నేను ఇంకా పెద్ద ఎత్తున ప్యాడీ ప్రొడక్షన్కి సాధిస్తా, విద్యుత్ ఉత్పత్తి చేస్తా, లేకపోతే సంపద సృష్టిస్తా, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తా. ఇవాళ 2 ఏళ్ళు గడిచిందన్న చర్చ దేని మీద జరగాల? కేసీఆర్ గారు నోటీసుల పైన చర్చ జరగాల్సిన అవసరం లేదు. చర్చ జరగవలసింది 4,000 రూపాయల పెన్షన్ మీద. చర్చ జరగవలసింది ఇస్తానన్న 2,500 రూపాయల మహిళలకు ఇస్తానన్నటువంటి ఒక మహాలక్ష్మి పథకం మీద. చర్చ జరగవలసింది జాబ్ క్యాలెండర్ మీద. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న దానిపైన చర్చ జరగాల. చర్చ జరగవలసింది 4,000 రూపాయల నిరుద్యోగ భృతి మీద. చర్చ జరగవలసింది విద్యార్థినులకు స్కూటీ ఇస్తానన్న వాగ్దానం ఏమైంది అన్న దాని మీద. చర్చ జరగవలసింది తులం బంగారం మీద. చర్చ జరగవలసింది షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల మీద, కేసీఆర్ కిట్ పైన, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పైన. ఎక్కడికి పోయినా ఇవన్నీ అని చెప్పని చర్చ వాటిపై జరగాల. చర్చ జరగవలసింది మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్తా ఉన్నా, చర్చ జరగవలసింది రిటైర్డ్ అయినటువంటి ఒక ఉద్యోగస్తులకు కనీసం ఫైనల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళను ఆత్మ బలిదానం చేసుకునేటువంటి ఒక దుర్గతి మీద చర్చ జరగాల. అది పక్కన పెట్టి దేని మీద చర్చ జరుగుతూ ఉంది? కేసీఆర్ గారి పైన నోటీసు, ఇంకో నోటీసు. ఇది కావాలా రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి వైఫల్యాల మీద, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయని చేతగాని సన్నాసితనం మీద చర్చ జరగనిస్తాడు. ఎందుకంటే ప్రజలు మళ్ళా ముళ్ళుగరలో ఎక్కడ పొడుస్తారో అని చెప్పని దానిపైన చర్చ జరగకుండా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపైన చర్చ జరుగుతలేదు. నైనీ బ్లాక్లో 1,000 కోట్ల రూపాయలు బామ్మర్ది కట్టబెట్టింది, చర్చ జరుగుతలేదు. చర్చ అంతా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, పోలీసులు, నోటీసులు, మీ మొత్తం వ్యవహారం అంతా టీవీ ఓపెన్ చేస్తుంది, పేపర్ ఓపెన్ చేస్తుంది, సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డికి కావాలి. ఇది రేవంత్ రెడ్డి గేమ్. ఇది ఆయన అనుకుంటుండే ప్రజల చెవులో పూలు ఉన్నాయి, నేను ఆడుతున్న ఆటలో అందరూ కూడా భ్రాంతికి గురైపోయి ఓట్లన్నీ కూడా దమ్మ కాంగ్రెస్కు గుద్దుతారు, ఈ మోసానికి గురవుతారు అనుకుంటున్నారు. కానీ కర్రు కాల్చి తప్పనిసరిగా ఆయన ఒక మాటలో చెప్పండి. దావూద్ టూర్ మీద అమెరికా ముఖ్యమంత్రి టూర్ మీద మీరు ఏం చెప్తారు ఎమ్మెల్సీగా? నేను కౌన్సిల్లో కూడా చెప్పిన, ఆయన విహారయాత్ర అది. దావోస్ యాత్ర పెట్టుబడులను ఆకర్షించే యాత్ర కాదు, ఆయనకు అదొక విహారయాత్ర. మీరు ఆయన వేసుకున్న బట్టలు, ఆయన తిరుగుతున్న తీరు మీరు చూస్తే అర్థమవుతుంది. ఆయన ఎవరైతే ఐటీ ఇండస్ట్రీ అంటే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని అన్ననాడే దావోస్ ట్రిప్పును నాశనం చేసిండు, అయాల్ని ఆగమైంది. రాహుల్ ఐటీ ఇండస్ట్రీ మీన్స్ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అన్ననాడే నాశనం అయిపోయింది. అందరు ఐటీ ఉద్యోగులంతా ఉరిపెట్టుకొని చచ్చిపోవాలి అయాల్ని. అట్లా మాట్లాడిండు. ఇంకా ఆయన పోయి దావోస్ పోయి పెట్టుబడులను ఆకర్షిస్తాడు, మనకు పెట్టుబడులు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే రైట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. ఎమ్మెల్సీ శ్రావణ్ చెప్పిన విధానం. అయితే ప్రధానంగా కేసీఆర్కి ఇచ్చిన నోటీస్ అంతా ఒక డ్రామా, కావాలని ఇదంతా ముఖ్యమంత్రి చేస్తున్నాడని ఎమ్మెల్సీ శ్రావణ్ చెప్పారు. దీంతో పాటు మరో ప్రధానమైన అంశం కూడా చెప్పిన పరిస్థితి. ఇరు వర్గాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్న కాగజ్ నగర్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇటు కోనేరు కోనప్పను ఇద్దరిని ఒప్పించే ప్రయత్నంలో అధిష్టానం నాకు ఇక్కడ పంపించి, ఇబ్బంది ఏం లేదు, అందరూ కూడా మంచి పక్వత ఉన్న నాయకులు కాబట్టి వారిని ఒప్పించి ఈ కాగజ్ నగర్ మున్సిపాలిటీని కేసీఆర్కు గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానని ఎమ్మెల్సీ శ్రావణ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఫిబ్రవరి 1, 2026వ తేదీన వైభవోపేతంగా జరగనున్న శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం ఎంతో కనుల పండుగగా జరగనున్న సందర్భంగా విచ్చేనున్న భక్తులకి
ఇదే మా ఆహ్వానం. ఇట్లు కార్యనిర్వహణాధికారి శ్రీ శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పెనుగంచి ప్రోలు, ఎన్టీఆర్ జిల్లా.